కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి దీపాలను వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందాలని కోరారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రతిరోజు దీపాలను వెలిగిస్తే సకల దోషాలు పోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు తెలిపారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి పూజా కార్యక్రమాలు విశిష్టంగా జరగడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం, అదేవిధంగా ప్రత్యేక వేదిక మీద స్వామివారిని అలంకరించడం జరిగింది. ఈ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన గౌరవనీయులైన శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంతి గారి ఉభయకర్తగా వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని శ్రీవాళ్ళ దర్శనం చేసుకోవటి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈరోజు సాయంత్రం శ్రీవాళ్ళ గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవాళ్ళ ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నాం. నా పేరు గండికోట సుధీర్ కుమారు, ఉపాధ్యాయుడు మరియు సాహితీవేత్త, బుచ్చిరెడ్డిపాలెం. కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజలు చేయటం, ముఖ్యంగా ఈ దీపాలు, కార్తీక దీపాలు అనేది వెలిగించడం, కార్తీక సోమవారాలు 4 రోజులు ఉపవాసం చేయడం అనేది ఆరోగ్యానికి, అదేవిధంగా మానసిక ఆనందానికి కూడా చాలా ప్రసిద్ధి. ఈ కార్తీక దీపాలు వెలిగించడం వలన మనకి కుటుంబానికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయనేది ఒక
ఆచారం. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక సోమవారం నాడు, అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగించి ఈ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి అనేది ఒక డబ్బే కాదు, ఐశ్వర్యం అంటే అన్నీ కూడా ఈరోజు ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, ధనం కానీ, జ్ఞానం కానీ అన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క వాక్కులు. కాబట్టి లక్ష్మీ సరస్వతి ఈరోజు మన ఇంట్లో ఉండడం వల్ల మనకి అన్ని రకాల మోక్ష సిద్ధి కలుగుతుందనేది జనాల యొక్క ప్రతీతి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆకాశ దీపం, అదేవిధంగా దీపదానం అనేది కూడా చేస్తారు. దీపాలను దానం చేయడం వల్ల, అదేవిధంగా ఏ రోజు కూడా దీపం వెలిగించినటువంటి వారు ఈ రోజు 365 రోజులు 365 ఒత్తులతో కలిపి సంవత్సరం రోజులు ఈ రోజు దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకంటే ఆ దీపాన్ని ఈ రోజు వెలిగించడం వల్ల హిందూ ధర్మంలో ఈ రోజు దానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఆ శివకేశవుడు ఇద్దరు కూడా, శివుడు కానీ విష్ణువు కానీ ఒకే మాసంలో ఈ రోజు వేసి ఉంటారు అనేది, ఒకే మాసంలో వాళ్ళు అభయం ఇస్తారు అనేది కూడా అందరికీ కూడా ఒక నమ్మకం. అదేవిధంగా శివుడు అభిషేక ప్రియుడు. మారేడు దళాలతో కనీసం మనకి దొరికేటువంటి నీటితో కూడా మనం ఆయన్ని అభిషేకిస్తే ఆయన ఎంత సంతృప్తి పడతాడు అనేది. కాబట్టి శివుడు ఈరోజు గంగ, మనందరికి కూడా తెలుసు, గంగ లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఆ గంగా జలంతో ఆ శివుడిని అభిషేకిస్తే ఆయన మనకు అన్ని కూడా సకల శుభాలు కలగజేస్తాడు. కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు మన జొన్నవాడ పుణ్యక్షేత్రంలో కానీ, మూల స్థానేశ్వర స్వామి గుడిలో కానీ అందరూ కూడా, మహిళలు కానీ, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు మగవారు కూడా ఈ రోజు కార్తీక దీపాలని వెలిగించడం, ఈ కార్తీక పౌర్ణమికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఈ రోజు మనకు ఉంది. ఎందుకంటే కృత్తికా నక్షత్రం ఉండేటువంటి ఈ రోజు, కృత్తికా నక్షత్రం ఉండేటువంటి రోజునే మనం కార్తీక మాసంలో జరుపుకుంటారు. కాబట్టి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇది ఇష్టమైనటువంటి మాసం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కూడా మనం ఈ కార్తీక మాసంలో పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు, సకల సిద్ధులు కలుగుతాయని ప్రతీతి.